సార్ అప్పు తీసుకున్న వ్యక్తి ఐపీ పెట్టిన తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ ఆయనను తిరిగి డబ్బులు అడిగే అవకాశం ఉండదా? ఇప్పుడు ఐపీ ఒరిజినల్ కొన్ని ఉంటాయి, కొన్ని ఫేక్ కూడా వేస్తుంటారమ్మా. చాలామంది ఫేక్ ఐపీ కేసెస్ కూడా వేస్తుంటారు. అంటే ఊరంతా అప్పులు చేసేసి ఆ డబ్బులు దాచిపెట్టుకొని నేను లాస్ అయిపోయాను, ఇంకా నేను ఎవరు గట్టలేను అని చెప్పి ఐపీ వేస్తూ ఉండటం జరుగుతుంది. అయితే అది అంత ఈజీగా ఐపీ అన్నది ప్రూవ్ చేయాలి. అంటే నాకు నిజంగానే నా దగ్గర ₹1 కూడా లేదు అని బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా లాస్ట్ ఒక 3 to 4 years బ్యాంక్ స్టేట్మెంట్లు, నీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసుకుంటాము. ఒక అడ్వకేట్ కమిషనే వేస్తాం జరుగుతుంది. వేసి ఈయన దగ్గర నిజంగానే దివాలా కొని ఈయన దగ్గర ₹1 కూడా లేదు అన్నప్పుడే ఆ ఐపీ అన్న వ్యక్తి దగ్గర నుంచి మనం ₹1 తీసుకుంటానికి ఆస్కారం ఉండదు. కానీ ఈ ఐపీ పెట్టి నీ పేరు మీద ఉన్న ఆస్తి నీ భార్య కానీ, లేకపోతే నీ తల్లి కానీ, లేకపోతే నీ ఫ్రెండ్స్ పేర్ల మీద అంటే పంపించేసి రిజిస్టర్ చేసేసి నా దగ్గర ఏం లేవని చేతులు ఎత్తేస్తే ఖచ్చితంగా కొన్ని ఏళ్ల క్రితం దగ్గర నుంచి రిజిస్ట్రేషన్లు కూడా నువ్వు ఎవరి పేరు మీద మార్చావు అన్నది ట్రాక్ చేస్తాం జరుగుతుంది. ట్రాకింగ్లో ఏమైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా వారి బినామీ ఆస్తులాగా గుర్తుపట్టి మళ్ళీ అప్పు ఎవరికైతే కట్టాలో ఆ ఆస్తి రూపాన వాళ్ళకి అది ఇచ్చేస్తాం జరుగుతుంది.